ईश्वरी भूतानां पूजा पुष्पै पूजयामि। ओम लंबोदरा వదిన ఒకసారి ఉన్నది పద తనకి దగ్గరే ఉన్నది ఇదిగో ఆ తువాలు అక్కడ వేసి ఆ తిరగలి తీసి అందులో ఉన్న ఒక కవర్లో పెట్టేసుకోండి. శ్రీ విద్యా గణపతయే నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతగే. అగజాన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శ్రీ ఉమాసోమేశ్వర గురుపూడి భీమవరం బ్రాహ్మణ సమాక్ష వారి ఆధ్వర్యంలో భీమవరం బ్రాహ్మణ ఆడపడుచుల సంయుక్తంగా చేస్తున్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క గణపతి నవరాత్రులు ఈ నెల ఆగస్టు నెల 27వ తారీఖున ప్రారంభమయ్యి ఈసారి గణపతి నవరాత్రులు దశరాత్ర 11వ రోజుని నిమజ్జనం జరుగుతుంది. ఈ విధంగా ప్రారంభమయ్యేటటువంటి గణపతి నవరాత్రులకి శ్రీకారం చుడుతూ ఈరోజు ఉదయం 9:30 విఘ్నేశ్వరం మీద కట్టి ఆదో పూజ్యో గణాధిప అని ఎటువంటి కార్యక్రమం తలంచినా కానీ ఆ తలపెట్టినటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలంటే గణపతి ఆరాధన చేయాలి. కాబట్టి ఈరోజు గణపతి ప్రార్థన చేసి గణపతి మీద కట్టి ఈ గణపతి నవరాత్రులకి బ్రాహ్మణులు మరియు పురజనులు అదేవిధంగా భక్తుల యొక్క సహాయ సహకారంతో ఈ గణపతి నవరాత్రులు దిగ్విజయంగా జరగాలని చెప్పేసి గణపతి మీద కట్టి ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ గణపతి నవరాత్రి మహోత్సవంలో భక్తులందరూ కూడా సంపూర్ణంగా విచ్చేసి ఈ జరిగేటటువంటి మహోత్సవాన్ని తిలకించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. విద్యాగణ మహారాజ్ కి జై. శ్రీమాతే నమః. ఉమాసోమేశ్వర గురుపూడి బ్రాహ్మణ సమైక్య వినాయక చవితి సందర్భంగా వినాయక నవరాత్రుల సందర్భంగా ఈరోజు వినాయకుడికి నీరు కట్టడం జరుగుతుంది. మా ఆడపడుచుల సంఘం కూడా ఇందులో పాల్గొని చక్కగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇలా నవరాత్రుల్లో కూడా మేము అందరం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాము.
గణేష్ మహారాజ్. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రీ ఉమా సోమేశ్వర బ్రాహ్మణ సమాఖ్య వారి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఇక్కడ విద్యాగణపతి గుడి వద్ద నవరాత్రులు ఉత్సవం జరుగుతుంది ప్రతి సంవత్సరం. దానికి ముందుగా ఈరోజు అక్షర మండపంలో వినాయక మీది మా బ్రాహ్మణ ఆడపడుచులు అందరి చేత సమాఖ్య వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. అందరూ ఇందులో పాల్గొని జయప్రదం చేశారు. శ్రీ గణేష్ మహారాజ్కి జై. జై. ఈ ఆగస్టు 27వ తారీఖు నుంచి నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే నిమిత్తమును ఈరోజు ఇక్కడ అక్షర మండపంలో విఘ్నేశ్వర పూజ జరపడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఆడపడుచుల సంఘం వారు, బ్రాహ్మణ సమాఖ్య సంఘం వారు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ 9 రోజులను కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా నేను కోరి ప్రార్థించున్నాను. అలాగే ఈ ప్రతి కార్యక్రమానికి ద్రవ్యం ముఖ్యం. అందరూ కూడా ఈ యొక్క పెద్ద కార్యక్రమం ఏ ఇళ్లలోనే ఏ పెళ్లి చేసుకోవాలన్నా, ఏం కార్యక్రమం చేసుకోవాలన్నా ద్రవ్యం ముఖ్యం. ఈ యొక్క గణపతి నవరాత్రులకి అందరూ కూడా విరివిరిగా చందాలు ఇచ్చి ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నేను కోరుతున్నాను.